అందరికి గుడ్ మార్నింగ్ అన్న. దేవునికి వందనాలు. మొదటగా బాణన్నకి నిజంగా నిండా వందనాలు. నేను సిఆర్‌టి గ్రూప్‌లో లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఇందులో జాయిన్ అవుతున్నానన్న. మా అక్క వరంగల్‌లో ఉంటారు. నాకు చెప్పారు. ఇట్లా సిఆర్‌టి గ్రూప్ ఉంటది. ఇందులో జాయిన్ అవ్వాలి. హెల్త్ సెషన్స్ అన్నీ ఉంటాయి. మనం చక్కగా నేర్చుకోవచ్చని చెప్పారనమాట. సో, దేవుని దాన్ని బట్టి నెక్స్ట్ డేనే నేను ఇందులో జాయిన్ అయ్యి వింటూ వస్తున్నాను. ఫస్ట్ డేనే నాకెంతో నమ్మకంగా అనిపిచ్చింది. సెకండ్ డే నుంచి మేమన్నీ విటమిన్ డి టెస్ట్ చేసుకొని నేను, మా హస్బెండ్ మేమందరము వాడుతూ వచ్చాము. చాలా రిజల్ట్స్ కనిపిచ్చాయి. మా పిల్లలకు కొంచెం కాన్‌స్టిపేషన్ ఎప్పటికి మా బాబుకు జలుబుండేదనమాట. సో, ఇవన్నీ వాడుతూ వస్తున్నప్పుడు మా పిల్లలకు, నాకు ఎంతో రికవరీ అనిపిచ్చింది. నా భర్తకు కూడా చాలా అప్పుడు ఊరికే హెడేక్, బ్యాక్ పెయిన్ అనేవాడు. సో, సప్లిమెంట్స్, సాల్ట్ వాటర్ ఇవన్నీ బోన్ సూప్‌లు తీసుకుంటూ చక్కగా మేము రికవరీ అన్నమాట. అవుతూ వస్తున్నాము. ఇంకా నేను సెషన్స్ వింటూ ఉన్నాను. ఇలా వింటూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి మా మా మామయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ కోడలనమాట. అంటే మా చిన్న మామయ్య వాళ్ళ కోడలు. నాకు కో సిస్టర్ అవుతారనమాట. తనకి 7 ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ లేదు. కానీ దేవుని దయని బట్టి తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది 7 ఇయర్స్ తర్వాత. వచ్చాక వాళ్ళు 3 మంత్స్‌కి ఫస్ట్ స్కానింగ్‌కి వెళ్లారు. వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే స్కానింగ్‌లో పాపకి లోపల బేబీకి ఫీమర్ బోన్స్ ఏమీ ఫార్మ్ కాలేదు. సో, మీరు అబార్షన్ చెయ్యాలి అని లేడీ డాక్టరు ఆహ్, ఆ స్కానింగ్ రిపోర్ట్స్ చూసి ఫైల్‌ని ఇట్లా పక్కకు తోసారనమాట. అంటే ఇంకా ఏమీ లేదు. మీరు ఆశ పెట్టుకోకూడదు. ఇది ఎర్లీ స్టేజ్‌లోనే మీరు తీసేసేయండి. 3 మంత్సే కదా! సో, బాధపడొద్దు అక్కర్లేదు. పుట్టాక కూడా మీరు ఊరికే జీవితాంతం అనుభవించాల్సొస్తది. ఎందుకంటే చిన్నగా చాలా డ్వార్ఫ్‌గా పుడతారు పుట్టినా కూడా. మీరు ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళని భరించాలి. మీకింక బాధే ఉంటది. సో, ఇప్పుడే తీసేసుకోండి అని అసలు ఆ మేడము టేబుల్ మీద పెట్టినటువంటి ఫైల్‌ని ఇట్లా పక్కకు తోసేసింది. నో యూజ్ అని. నాకు తర్వాత ఆ మాట తెలిసాక మా మామయ్య వాళ్ళు మా మా కో సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ చాలా బాధపడ్డారు. ఎందుకంటే 7 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. అసలు మళ్ళా అప్పుడు తీసేసుకోమని చెప్తే ఎంత బాధవుతదో అసలది ఇంకా చెప్పలేము. కానీ ఆ బాధ నిజంగా దేవుడు చూసారు. ప్రభువు చూసారు. మళ్ళీ హ్మ్. నేనిలా ఫాలో అవుతున్నానని మా అత్తమ్మ విషయంలో కూడా మేలు జరిగిందనమాట. మా అత్తయ్యకి కూడా క్యాన్సర్ ఉన్నప్పుడు అప్పుడు మాకు తెలీదు. బిఫోర్ 2 ఇయర్స్ బ్యాక్. ఆహ్, తర్వాత తనకి ఆపరేషన్ అయిపోయింది. చేసాము. తర్వాత మళ్ళీ కొంచెము క్యాన్సర్ ఫార్మ్ అయినట్టుగా అనిపిచ్చింది. ట్యూమర్ లాగా అనిపిస్తే బానన్న సజెషన్ తీసుకొని ఉమాక్క గైడ్ చేస్తుండే అప్పుడు ల్యాంప్ అదేంటి డి3 ఆయిల్ పెట్టేసి ల్యాంప్ పెట్టాము. సో, ఆ కొంచెం వచ్చిన చిన్నగా ట్యూమర్ అనిపించినది కూడా కరిగిపోయింది. అప్పుడు కూడా నేను టెస్టిమోనీ చెప్పాను దేవుని దయని బట్టి. అయితే ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళు విని వాళ్ళు బాధపడుతున్నప్పుడు మా ఆడపడుచు ఫోను చేసి చెప్పిందనమాట. ఇలా "అక్క లావణ్య అక్క న్యూయార్క్ నుంచి భానుప్రసాద్ డాక్టర్ అని తను జూమ్‌లో చెప్తారంట. హెల్త్ సెషన్స్ అన్నీ చెప్తారు. సజెషన్ ఇస్తారు. సో, మీరు బాధపడకండి. ఒకసారి లావణ్య అక్కని కాంటాక్ట్ అవ్వండి" అని చెప్పేసి చెప్పారంట. సో, నాకు ఫోను చేసి ఇలా చెప్పారనమాట. ఇట్లా అవుతుంది అబార్షన్ అని చెప్పారని నాకు ఫోను చేసి చెప్పారు. నేను వెంటనే ఆహ్ నెక్స్ట్ డే వాళ్ళ దగ్గర నుంచి ఆ స్కానింగ్ రిపోర్ట్స్ పెట్టించుకున్నాను. పెట్టించుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ సెషన్ విన్నాక ఉమాక్కకి చెప్పాను. చెప్తే అక్క అన్నారు, "సరే అమ్మ ఒకసారి అన్నకి చెప్పురా" అన్నారు. నాకింకా భయమేసింది ఫస్ట్ టైము అన్నతో ఎలా మాట్లాడాలి, ఏంటి అనుకున్నాను కానీ, లేదు ప్రభు ఇది చాలా అర్జెంట్ కదా! మీరు ఎలాగైనా మార్గం తెరవండి. అన్నకు ఇది రీచ్ అవ్వాలి. అంటే అన్న దాకా ఇది వెళ్ళాలి. అన్న కూడా సజెషన్ మాకివ్వాలి. ఖచ్చితంగా నేను వింటూ వస్తున్నాను. నేను కూడా నా లైఫ్‌లో చూసాను కదా! ఇది ఖచ్చితంగా పాసిబుల్ అవుతది. మంచిగా అవుతది అనే నమ్మకం నాలో కలిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను సెషన్ అయిపోయింది. నాకు సెషన్‌లో టైం దొరకలేదు. నేనే లేట్‌గా అంటే మాకు కొంచెం ప్రేయర్ జరుగుతుంది కాబట్టి కొంచెం లేట్‌గా జాయిన్ అయ్యాను. చాలా ఎక్కువ మందయిపోయారు. నాకప్పుడు రాలేదన్నమాట. ఆహ్, క్వెషన్ ఇచ్చే టైం నాకు రాలేదు. క్వెషన్ అడిగే టైం నాకు రాలేదు. సో, వెయిట్ చేశాను. సెషన్ అయిపోగానే వెంటనే పెట్టేసాను. పెట్టేయగానే అన్న చూసి వెంటనే నాకు కాల్ చేశారు. చాలా భయమేసింది. ఫస్ట్ టైమ్ ఫోన్ ఎలా మాట్లాడాలి అన్నతో అని చెప్పేసి. కానీ అన్న ఎంతో చక్కగా "అమ్మ చెప్పురా ఏంట్రా ప్రాబ్లమ్ ఎవరికిరా?" అని అడిగారు. ఇలా అన్నా అని చెప్పాను. "సరే అమ్మ డి3 టెస్ట్ చేపిచ్చేసి నాకన్నీ చేసి చెప్పమ్మా. వెయిట్ ఎంత చెప్పు ఏంటి" అని చెప్పారు. నేను నెక్స్ట్ డేనే వాళ్ళతో చెప్పగానే అదే రోజు చెప్పాను. వాళ్ళు వెంటనే బిలీవ్ చేసి వెంటనే బ్లడ్ టెస్ట్‌కెళ్ళి డి విటమిన్ టెస్ట్ చేసుకొని నాకు చెప్పారు నెక్స్ట్ డే మార్నింగ్. సో, అన్నకు రిపోర్ట్స్ పెట్టాను. అన్న ఒకటే చెప్పారు. "అమ్మ డాక్టర్స్ చెప్పింది వాళ్ళ అడ్వైస్ నువ్వు ఫాలో అవ్వద్దమ్మా" అన్న స్పష్టంగా రాసారు. "అమ్మ ఖచ్చితంగా దీంట్లో రిజల్ట్ ఉంటది. మీరన్నీ ఫాలో అవ్వండి. బేబీని అస్సలే తీయొద్దు. అసలెంతో మంది లేక బాధపడుతున్నారు. మీరెందుకమ్మా తీస్తున్నారు? ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది. ఎట్టి పరిస్థితిలో అబార్షన్‌కి మీరు వెళ్ళొద్దు. రికవరీ ఉంటది"
అని అన్న ఎంతో స్ట్రాంగ్ గా చెప్పారు. నాకు నాకు చాలా నమ్మకంగా అనిపించింది. నిజంగా అన్న చెప్పారు కదా, దేవుని పిల్లలు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు, సో నేను వాళ్ళకి చెప్పొచ్చు అనే నాకు ఆ నమ్మకం కూడా నాకు కలిగింది. వెంటనే నేను ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాను, ఏం కాదు భానుప్రసాద్ అన్నగారు ఇలా చెప్పారు, మీరేం టెన్షన్ పడకండి అంటే, మా కో సిస్టర్ వాళ్ళ హస్బెండ్ నమ్మారు. కానీ మా మామయ్య వాళ్ళు నమ్మట్లేరు. ఎందుకంటే పూర్తిగా ఇట్లా అసలు ఏమి ఫార్మ్ కాలేదు, తీసివేయండి అని చెప్పిన వాళ్ళు ఎలా రికవరీ అవుతారని వాళ్ళు కొంచెం ఆలోచించారు. కానీ దేవుని దాన్ని బట్టి అయితే వాళ్ళు వెంటనే నేను అన్న దగ్గర నుంచి ఉమాకకు ఫోన్ చేయగానే అక్క సప్లిమెంట్స్ చెప్పారు, ఇవి తీసుకొచ్చేసుకోండిరా అని. అన్న కూడా విటమిన్ డి లెవెల్స్ చెప్పారు. వాళ్ళ ఫస్ట్ డే తనకొచ్చిన విటమిన్ డి లెవెల్స్‌ని బట్టి చెప్పగానే నేను వాళ్ళకి చెప్పాను. డైలీ ఫస్ట్ 4 వేసుకోండి అని చెప్పాను, అన్న చెప్పినట్లుగా. ఎందుకంటే తనకు కొంచెం 26, 23 వచ్చింది విటమిన్ డి లెవెల్. సో అన్న చెప్పారు. ఇంకా అలానే చెప్పేసాను. నెక్స్ట్ డే నుంచే అన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళకి త్వరగా మెడిసిన్స్ సప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. వితిన్ 2, 3 డేస్ లోనే అమెజాన్ ప్రైమ్‌లో తెప్పించుకున్నారంట. సో మొత్తం ఫాలో అయ్యారన్నమాట. అయిన తర్వాత మళ్ళీ 6 మంత్స్‌కి మళ్ళీ స్కానింగ్ వెళ్లారు. అయితే ఏంటంటే అన్ని ఫాలో అయింది తను. అసలు తనకి మటను తనకి నచ్చదనమాట. చిన్నప్పటి నుంచి తను తినలేదు మా కో సిస్టర్. కానీ నేను ఒకటే చెప్పాను, "పిల్లలు మంచిగా పుట్టాలి అంటే నువ్వు అన్ని ఫాలో అవ్వాలమ్మా. ఏది స్కిప్ చేయొద్దు. నీకు వామిటింగ్ అనిపించినా పర్లేదు. కొంచెం కొంచెంగా దాన్ని దేంట్లోనైనా కలుపుకొనైనా తాగు. లేకపోతే రైస్‌లోనైనా కలుపుకో" అని చెప్పాను. "అక్క నాకు నెయ్యి పడదక్క. నాకు వామిటింగ్స్ వస్తాయని" చెప్పింది. అన్నని అడిగాను. అన్న అడిగితే ఆ అక్క కూడా చెప్పారు ఉమక్క. "సరే రైస్‌లో తీసుకోకపోయినా అమ్మ కొంచెం చిన్న గ్లాస్‌లో కొంచెం వేసేసుకొని వాటర్ కలుపుకొని తాగేసేయమని చెప్పమ్మా. ఒక 2, 3 స్పూన్స్" అని చెప్పారు. నేను చెప్పాను. ఇంకా ఏం డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేసి, "అక్క ఇది ఎలా చేయాలి? ఈ ఫ్రూట్ తినొచ్చా అక్క? నాకు కొంచెం ఇది తినాలనిపిస్తుంది, తినొచ్చా అక్క?" అని నన్ను అడిగేదనమాట. నేను వెంటనే ఉమక్కని అడిగేదాన్ని, "అక్క ఇలా అంటున్నారు తినొచ్చా అక్క?" అని. "ఆ! తినొచ్చమ్మా, పర్లేదమ్మా. కొన్ని వద్దైతే వద్దులేమ్మా. ఈ ఫ్రూట్ తీసుకోకూడదు. కొన్నే తీసుకోవాలి. అన్న చెప్పినట్లుగానే చేయాలని" చెప్పేవాళ్ళనమాట. సో తనకు మా కో సిస్టర్‌కి చెప్తూ వస్తున్నాను. తను కూడా నమ్మింది. నేనొకటే చెప్పా, "అరే! ఇంతవరకి ఎన్నో ప్రయత్నాలు అంటే మీరు 7 ఇయర్స్ నుంచి వెయిట్ చేసారురా. ఇప్పుడు దేవుడిచ్చారు." వాళ్ళ అన్యులనమాట. ఇంతవరకు వాళ్ళకి దేవుడిని ఎరగని వాళ్ళు. మా ఫ్యామిలీలో మేము ఒక్కరమే దేవుడిని తెలుసుకున్నాము, ప్రభు కృపను బట్టి. నేనొకటే చెప్పాను, "ప్రభు మీద నమ్మకం ఉంచురా. ప్రభు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. మీ వాళ్ళు ఎవరు నమ్మకపోయినా నువ్వు జస్ట్ ట్రస్ట్ ఆన్ గాడ్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువా నాకు సహాయం చేయి. పుట్టబోయే బిడ్డ మంచిగా పుట్టాలి అని పొట్ట మీద చేయి పెట్టుకొని నువ్వు ఎవరికీ తెలియకుండా ప్రేయర్ చేసుకోమ్మా" అని చెప్పాను. సరే అక్క అన్నది. అదే విధంగా ఇవన్నీ ఫాలో అవుతూ వచ్చింది. 6 మంత్స్ స్కానింగ్‌కి వెళ్ళినప్పుడు మళ్ళీ స్కానింగ్ చేసినప్పుడు అన్నారంట కదా, ఫస్ట్ స్కానింగ్ చూసారనమాట. చూసి ఇప్పుడు చూసి "అరే! అప్పటికంటే ఇప్పుడు బావుంది. నువ్వేం వాడుతున్నావు?" అని అడిగారంట. అంటే ఇలా కొంచెం కొన్ని సప్లిమెంట్స్ వాడుతున్నాను. మాకిలా మా అక్క వాళ్ళు న్యూయార్క్‌లో ఉన్నటువంటి డాక్టర్ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకున్నారంటే, "అమ్మ ఫస్ట్ స్కానింగ్‌కి ఇప్పుడు చూస్తే చాలా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో నువ్విదే ఫాలో అవ్వు. నువ్వేమైతే వేసుకుంటున్నావో అదే ఫాలో అవ్వు. అదే ఫుడ్ తినమ్మా. ఇంకా వేరే ఏం చేయకని" ఆమె చెప్పిందంట. ఎవరైతే అబార్షన్ చేయమని చెప్పి ఫైల్ పక్కకు నెట్టిన మేడము, తనే ఆశ్చర్యంగా చూసి, "అలా ఎలా?" అని క్వెషన్ మార్క్‌గా చూసి, "సరే అమ్మా ఇదే ఫాలో అవ్వు. చూద్దాము. కొంచెం గ్యాప్ అయితే కనిపిస్తుంది. అంటే మొత్తం ఫార్మేషన్ అసలు అంతకుముందు మొత్తం ఏం ఫార్మ్ కాలేదన్న దానికి ఇప్పుడు కొంచెం బెటర్‌గానే కనిపిస్తుందమ్మా. అదే ఫాలో అవ్వమని" చెప్పేసి అని ఇంకా తను ఏదైతే సజెస్ట్ చేసారో అది రాసి పంపించారనమాట. నాకు ఫోన్ చేసారు, "అక్క ఇవి వాడొచ్చా" అని. నేనొకటే చెప్పాను, "అమ్మ నువ్వు అవేమి వాడకూడదు. సరే కాపోతే కాల్షియం, ఈ ఫోలేట్ కొన్నుంటాయి కదా, ఇవి వాడు. కానీ మిగతా ఏం తీసుకోకూడదు. అవన్నీ ప్రాబ్లమ్ అవుతదేమో నీకు. సరే నేను అన్నని అడుగుతాను, అక్కని అడుగుతానని చెప్పాననమాట. అక్క వాళ్ళని అడిగినప్పుడు అక్క కొన్ని చెప్పారు. ఇంకా ఏది యాడ్ చేసినా అయోడిన్ సొల్యూషన్, లుగాల్ సెటిల్ సొల్యూషన్ అయినా ప్రోటీన్ పౌడర్ కూడా తెప్పించుకోమని చెప్పాను. యాక్చువల్‌గా వాళ్ళకి చాలా కష్టము. కొంచెం వాళ్ళు పూర్ కానీ ప్రభు కృపను బట్టి వాళ్ళు అంటే మేము ఇది మేలు చూస్తాము. ఖచ్చితంగా ఇందులో రిజల్ట్ ఉందని వాళ్ళు నమ్మారనమాట. నమ్మి అంటే వాళ్ళసలు సెషనే వినలేదు. కానీ ఒక్ చెప్పిన మాటను బట్టి విన్నారనమాట. నిజంగా దేవుడే ఆ నమ్మకం ఇచ్చారని నేను నమ్ముతున్నాను. ఆహ్, వాళ్ళన్నీ ప్రోటీన్ పౌడర్ వాడారు. కొల్లాజెన్ పౌడర్ 2, 3 బాక్సెస్ తెచ్చేసుకున్నారు. తను ఒక్కతే కాబట్టి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి తెప్పించడం. ఏది అయిపోయినా ఏ సప్లిమెంట్ అయిపోగానే వెంటనే నాకు ఫోన్ చేసేవారు, "అక్క మళ్ళీ తెప్పించుకోవాలని." తెప్పించుకో అని చెప్పాము. తెప్పించుకున్నారు. వాడుతూ వచ్చారు. మళ్ళీ 8 మంత్స్, 9 మంత్స్ అప్పుడు మళ్ళీ స్కానింగ్ చేశారనమాట. స్కానింగ్ చేసినప్పుడు ఏం చెప్పారంటే అప్పుడేమో 3 మంత్స్ గ్యాప్ చూపించింది. యాక్చువల్ గ్రోత్‌కిను స్కానింగ్ రిపోర్ట్‌కి 3 మంత్స్ గ్యాప్ చూపించిందనమాట. వేరియేషన్ చూపించింది. మళ్ళీ 9 మంత్స్‌లో చూపించినప్పుడు, "అమ్మ చాలా బాగుంది." డాక్టర్ చెప్పారంట. "బాగుందమ్మా. ఓన్లీ 1 మంతే చూపిస్తుంది యాక్చువల్ గ్రోత్‌కి. ఇప్పటికి గ్రోత్‌కి 1 మంతే ఆహ్, ఆహ్, వేరియేషన్ చూపిస్తుంది. సో, ప్రాబ్లమ్ లేదు. ఇంకా 1 మంత్, 1 ½ మంత్స్ ఉంది కాబట్టి
ఈ 1 ½ మంత్‌లో నువ్వు మంచిగా తినమ్మా. ఏది తింటున్నావో అదే తిను. నువ్వేం వేసుకుంటున్నావో అదే వేసుకో అని చెప్పారంట వాళ్ళు. నిజంగా అసలు ఆ మాట చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఆళ్ళు గూడా ఫోను చేశారు. మా పిన్ని, మాకో సిస్టర్ వాళ్ళు ఫోను చేసి, "అమ్మ ఎంతో మంచి రిజల్ట్స్ ఉందిరా! చాలా థాంక్స్ రా! ఇంకా ఇంకేం చెప్పాలో చెప్పురా! ఇంకేం చెప్పినా మేము చేస్తాంరా" అని అన్నారనమాట. అయితే నేను చెప్పాను ఒకటే, చాలా ప్రోటీన్ ఇవ్వండి. మంచిగా బోన్ సూప్‌లు ఇవ్వండి. ఈ 1 ½ మంత్‌లో ఎన్ని ఎగ్స్ పెడతారో, తను ఎన్ని తినగలుగుతదో అన్ని ఎగ్స్ పెట్టండి. నెయ్యి ఇవ్వండి, బోన్ సూప్‌లు ఇవ్వండి అని చెప్పాననమాట. ఎంత తింటే అంత. నీకెన్ని తినాలనిపిస్తే అన్ని. ఎంత ఎక్కువ తిన్నా పర్వాలేదు. ప్రోటీన్ మంచిగా తినాలి. ఎగ్స్ బాగా తీసుకోవాలి. నెయ్యి తీసుకోవాలి. నెయ్యి చాలా తీసుకోమని చెప్పాననమాట. ఇంకా వాళ్ళు కొంచెం ఊరికొచ్చారు కాబట్టి ఆవు నెయ్యి తెప్పించుకున్నారు. ఊర్లో ప్యూర్‌ది. సో, అలా గ్లాస్‌లో కలుపుకొని తాగడం. ఒక్కొక్కసారి అంటే తనకు ఇంకా మంచిగా పుట్టాలి అనే ఉద్దేశ్యంతో, అంటే మంచిగా ఇంకా వాళ్ళ మామ వాళ్ళు నమ్మలేదు కదా! సో, వీళ్ళందరూ నమ్మాలి. వీళ్ళ దగ్గర నేనేం మాట తెచ్చుకోవద్దని తను చక్కగా చెప్పినవన్నీ ఫాలో అయిందనమాట. యాక్చువల్‌గా నిన్న ఏమైందనంటే నిన్న ఈ మంత్ 17థ్ డెలివరీ డేట్ ఇచ్చారు. సండే ఇచ్చారు యాక్చువల్‌గా. కానీ నిన్న నైటే, మొన్న నైట్ పెయిన్స్ వస్తే తీసుకెళ్లారు హాస్పిటల్‌కి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాక నార్మల్‌గా ట్రై చేశారంట కానీ పాసిబుల్ లేదని ఆపరేషన్ చేశారు. దేవుని దయని బట్టి చక్కటి పాప పుట్టిందనమాట. అయితే నాకు ఫోను చేసి చెప్పారు. ఇలా తీసుకెళ్తున్నారు, అడ్మిట్ చేశారని. నాకెంతో, అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే బానాన్న సెషన్స్ నేను వింటున్నాను. ఖచ్చితంగా మంచిగా పుడతారని నాకు నమ్మకం ఉంది. మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు. అవును. మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారనమాట. మా సార్ అడుగుతున్నారు. "మనము ఇలా చెప్పాం కదా! రేపేమన్నా అవుతే మనల్ని ఏమన్నా అంటారేమో" అంటే నేను ఒకటే చెప్పాను. "లేదు, మనం ఇంతవరకు దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకెళ్ళాము. ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తాము" అని మా సార్‌తో నేను కాన్ఫిడెన్స్‌గా చెప్పాను. నిన్న కూడా హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారట. అంటే "ఏం కాదు, దేవుని మీద మనం నమ్మకం ఉంచుతాము. ప్రభువే మనల్ని చూసుకుంటారు. ఆయనకు తెలుసు." ఆయన ఎందుకనంటే యాక్చువల్‌గా అసలు ఏ ఏమి హోప్ లేదు. హోప్‌లెస్ స్టేజ్. కానీ అన్యులము అయినప్పటికీ ప్రభు మమ్మల్ని ఎంతో ప్రేమించారు. అసలు ఎక్కడో ఊర్లలో ఎక్కడో ఉండేవాళ్ళం. మాకసలు ఇవేవి తెలీదు. అయినా ప్రభు మమ్మల్ని ప్రేమించి అసలు ఇది సీఆర్‌టీ గ్రూప్ పరిచయమయ్యేలాగా, అన్న మాటలు వినేలాగా దేవుడే మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చారని మేమెంతో నమ్మాము. నిన్న చక్కగా డెలివరీ అయింది. మీరు చూస్తున్నారు. ఎంత హెల్తీగా ఉందనంటే, మొత్తం కాళ్ళు, చేతులు అన్నీ చూసారు. యాక్చువల్‌గా ఈ కాలర్ బోన్ ఫార్మ్ కాలేదు అని చెప్పారు పైన. లెగ్స్ కూడా అసలేమి ఫార్మ్ కాలేదు. పూర్తిగా డ్వార్ఫ్‌గా పుడతది. పుట్టినా కూడా నో యూజ్. ఇంకా తీసేసేయండి అని చెప్పారు. అయితే నిన్న మా అత్తయ్య ఫోను చేసి ఏం చెప్తున్నారంటే, "అసలు భూమి మీదకి ఈ బిడ్డ వస్తదనంటే మేమెంతో అసలు ఇప్పుడు చూసాక ఆశ్చర్యపోతున్నాంరా. లేదు, ఆ డాక్టర్ మాట విని తీసేస్తే ఇంత మంచి బిడ్డను మేము కోల్పోయేవాళ్ళంరా" అని వాళ్ళెంతో కన్నీరు పెట్టుకున్నారు. నిజంగా భానుప్రసాద్ అన్నకు సార్ గారికి మా నిండా వందనాలు చెప్పమని చెప్పి మా అత్తయ్య చెప్పారు. చాలా సంతోషపడ్డారు. అందరూ చాలా మందొచ్చారు హాస్పిటల్‌కంట. ఎందుకనంటే ఎలా పుడతారో ఏంటో! ఎందుకనంటే అసలు ఏమి పుట్టరు అని అసలందరికి ఇప్పుడు ఈ 9 మంత్స్ నా మీద టార్గెట్ అన్నమాట. ఏంటి ఈమె చెప్పింది జరుగుతదో లేదో! నేనొకటే అన్నాను, "ప్రభువా, నేను కాదు. నేను అంటే నేను నేను ఊరికే అట్లా నేను అన్న చెప్పింది వాళ్ళకి చెప్తున్నాను అంతే కానీ మీ నామానికి మహిమ రావాలి. ఎందుకంటే మా వాళ్ళందరూ అన్యులు. మీ నామానికి మహిమ రావాలి ప్రభువా. కేవలం నేనొక ఆహ్, పాత్రగా వాడబడాలి అంతే. ఇదంతా నేను చెప్పాలి. ఇక రిజల్ట్స్ చూడాలి. మీ నామానికి మహిమ రావాలి" అని చెప్పేసి ఎంతో ప్రార్థన చేస్తున్నాను. ప్రభు దాన్ని బట్టి నేను చక్కగా హెల్తీగా పుట్టింది. మా వాళ్ళందరూ నాకు వీడియో తీసి చూపిచ్చారు. హ్యాండ్స్, లెగ్స్ అంతా మూవ్‌మెంట్ చూపిచ్చారు. పుట్టగానే నోట్లో వేలేసుకొని అసలు వాళ్ళ మమ్మీ పాల కోసం వెతుకుతుందంట. అయితే మొన్న అన్న చెప్పారు ఏమని, "ఐడిన్ సొల్యూషన్ ఇస్తే మన పిల్లల మైండ్ జపాన్ పిల్లల అంత షార్ప్‌నెస్ ఉంటదమ్మా. ఖచ్చితంగా వాడాలని" మొన్న చెప్పారు ఒకసారి. నాకు చాలా సంతోషంగా అనిపించి నా పిల్లలకి గూడా నేను వేస్తున్నాను. అంతకుముందు వేయాలా? వద్దా? అనుకునేదాన్ని. చిన్న పిల్లలు కదా! మా పిల్లలు అనుకునేదాన్ని. అన్న ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వెంటనే మా పిల్లలకు కూడా వేయడం స్టార్ట్ చేశాను. నేను ఒకటే చెప్పాను. అసలు అసలు నిజంగా బానన్నకు మీరెంత కృతజ్ఞత చెప్పాలి. ఖచ్చితంగా టెస్టిమోనీ చెప్పాలని చెప్పాను. "అక్క, నేను ఇంటికొచ్చాక కొంచెం రికవరీ అయ్యాక నేను చెప్తానక్క" అన్నట్లుగా తను నాకు చెప్పింది. చెప్పిస్తాను. తనతో కూడా నేను చెప్పిస్తాను. నిజంగా దేవునికి నిండా వందనాలు. ఉమక్క కూడా ఎంతో గైడ్ చేశారు. అసలు ఆహ్, ఒకటే మాట చెప్పారు. "అమ్మ, ఏం చెప్తదో అది చేయాలని చెప్పురా. తను నమ్మాలి అంతే. నువ్వు చెప్పు. నువ్వు ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళని" నాకు చెప్పారు. అన్న గూడా అదే చెప్పారు. అన్నయితే స్టార్టింగ్‌లో నేను మెసేజ్ పెట్టగానే నాకు వెంటనే ఫోను చేశారు. నా కళ్ళలోంచి నీళ్ళొచ్చేసాయి. అసలేంటి, నేను అసలెంత అలుపురాలిని, పెట్టగానే అన్న వెంటనే ఫోను చేశారు అని నాకు చాలా సంతోషం వేసింది. నాకసలు ఫస్ట్ మాట్లాడడానికి మాటలు రాలేదు. కానీ అన్న ఎంత తొందరగా రెస్పాండ్ అయ్యాడు. అసలది నైటా, డే అని ఏది చూడలేదు. వెంటనే రెస్పాండ్ అయిపోయి మెసేజ్ పెట్టి, ఫోను చేసి, "అమ్మ, ఏం కాదు. అబార్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేపిచ్చొద్దమ్మా.
మీరు అసలు అబార్షన్ అనే మాటకే వెళ్ళకూడదు. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటదమ్మా అని ఎంతో చక్కగా చెప్పారు. నేను అసలు చాలా సంతోషపడ్డాను. అన్న చెప్పిన ఆ మాటను బట్టి ఎంతో కాన్ఫిడెన్స్‌గా ముందుకెళ్ళాను. ప్రభు దయని బట్టి చక్కగా డెలివరీ అయింది నిన్న. మంచి పాప పుట్టింది. అసలు ఎంత క్యూట్‌గా ఉంది. నేనసలు అసలు చాలా సంతోషపడ్డాను. నా కళ్ళ నుంచి నీళ్ళొచ్చేసాయి. అసలు నాకేం చేయాలో నా హృదయం అంతా సంతోషంతో నిండిపోయింది. వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి అని వెంటనే ఉమక్కకు ఫోటోస్ పెట్టాను. బానన్నకు ఫోటోస్ పెట్టాను. అన్న కూడా ఫోను చేశారు. "అమ్మ ఎలా ఉందిరా బేబీ వెయిట్ ఎంతరా అమ్మ" అని అడిగారు. "అన్న 2.5 అన్న" అని చెప్పాను. "చాలా సంతోషం అమ్మ. అంత బావుంది కదా!" అంటే, "అన్న అంత బావుందన్న" అంటే, "చాలా సంతోషం అమ్మా" అని చెప్పారు. ఉమక్కకు గూడా ఫోను చేశాను. ఉమక్క కూడా ఎంతో సంతోషపడి, "నిజంగా దేవునికి వందనాలురా! నా హృదయం కూడా ఎంతో సంతోషంగా ఉందని" చెప్పారు. మహేశ్వరి అక్కని బట్టి కూడా వందనాలు. ఎందుకంటే, అక్క నన్ను ఈ గ్రూప్‌కి పరిచయం చేశారు. అసలు ఆ అక్క మా రిలేటివ్ అన్నమాట. నాకు వదినవుతారు. కానీ మేమెంతో క్లోజ్‌గా అక్క చెల్లెల్లాగా ఉంటాము. ఆ అక్క చెప్పగానే నేను కూడా వెంటనే నెక్స్ట్ డేనే ఇందులో జాయిన్ అయిపోయి బిలీవ్ చేయగలిగాను. అక్క నాకెంతో మంచిగా చెప్పారు. నిజంగా అక్కకు కూడా నిండా వందనాలు. చెప్పకపోతే నన్ను ఈ గ్రూప్‌కి పరిచయం చేయకపోతే ఇప్పుడు ఎంత నష్టం జరిగేది మా ఇంట్లో. అక్కకు వందనాలు. అదే విధంగా ఇందులో గైడ్ చేస్తున్న ప్రతిరోజు నాగార్జున అన్న, ప్రకాష్ అన్న, పవన్ బ్రదరు, ఇంకా రూత్ పవని అక్క. ఆ రూత్ పవని అక్క కూడా ఒకరోజు మా బాబుకి బాలేకపోతే అర్జెంట్‌గా నేను కాల్ చేస్తే వెంటనే నాకు సజెషన్ పెట్టారు. అక్కకు గూడా చాలా థాంక్స్. చాలా మంది ఇందులో ప్రయాసపడుతున్నారు. ఇంకొక్కటే నేను కోరుకుంటున్నాను. బానన్న నిజంగా ఇలాగ అనేక మంది కొరకు వాడబడుతున్నారు. కొత్త వాళ్ళెవరు కూడా డౌట్‌గా ఫీల్ అవ్వద్దు. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇదంతా ఫాలో అవ్వండి. అన్న అన్న చెప్పినవన్నీ ఫాలో అవుతే మన లైఫ్‌లో మనం ఎన్నో రిజల్ట్స్ చూస్తాము. హెల్త్ పరంగా నిజంగా హెల్త్ చాలా ముఖ్యము. అన్నయ్య చెప్పేవి ఖచ్చితంగా మనం ఫాలో అవుతే రిజల్ట్స్ చూస్తాము. నమ్మొచ్చండి. నేను నా లైఫ్‌లో, నా పిల్లల లైఫ్‌లో ఎంతో చూసాను. యూజ్ చేయండి. అందరికి యూజ్‌ఫుల్‌గా ఉంటది ఈ సెషన్స్ అన్ని. రెగ్యులర్‌గా ఫాలో అవుతే టెస్టిమోనీస్ ద్వారా ఎంతో మంచిగా మనం నోట్ చేసుకోవచ్చు అన్ని. నిజంగా అన్న చెప్తారు. క్వెషన్సే కాదు టెస్టిమోనీస్ ద్వారా కూడా మనకు అనేక క్వెషన్స్ సాల్వ్ అవుతాయి. నేను కూడా ఎన్నో సార్లు టెస్టిమోనీ ఉన్నప్పుడు ఇది చేస్తే ఇంత రిజల్ట్ ఉంటదా అని వెంటనే రాసుకోవడం, చేయడం చేశాను. నా కుటుంబంలో కూడా మరి ఇంకొక సాక్ష్యం వస్తది నా భర్త విషయంలో. ఫ్యూచర్‌లో నేను దేవుడు చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేయాలి. నిజంగా దీనంతటిని బట్టి బానన్నకు నిండా వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో ఓపికగా చెప్పారు. చాలా థాంక్స్ అన్న మీకు. అసలు థాంక్స్ అని చెప్పడమే చాలా తక్కువ. ఎందుకంటే ఎంతో మేలు చేశారు. ఈ ఈ మాటే ఉంది కాబట్టి థాంక్స్ అని చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే పెద్ద వర్డ్ ఏమైనా ఉంటే బావుండనుకుంటున్నాను. నిండా వందనాలన్న. మా అత్తమామలు కూడా చెప్పారు. భానుప్రసాద్ సార్ గారికి మా థాంక్స్ చెప్పమ్మా అని చేతులెత్తి థాంక్స్ చెప్పమ్మా అన్నట్టుగా అంత కృతజ్ఞతతో చెప్పారు మా అత్తయ్య వాళ్ళు. నిజంగా అన్న మీకు నిండా వందనాలు. చాలా థాంక్స్ అన్న. అందరికి మా కోసం అప్పుడప్పుడు నేను ఇందులో యాహ్! రిక్వెస్ట్ పెట్టేదాన్ని. ప్రేయర్ చేసిన అమ్మ చెప్పండి. వాళ్ళందరికీ చాలా థాంక్స్. చాలా థాంక్స్ అన్న. చాలా మంది ప్రేయర్ చేశారన్న. వాళ్ళందరికి కూడా చాలా థాంక్స్ అన్న. ఓకే. మీకు నిండా థాంక్ వందనాలు. యూ. థాంక్ యూ అమ్మ. చాలా అద్భుతమైన టెస్టిమనీ. నిజంగా మరి ఇట్లాంటి అంటే ఆహ్, ఏ చిన్న ప్రాబ్లమ్ ఏదన్నా అనిపించిన వెంటనే ఎక్కువ సార్లు వింటుంటాం. సో, మీకు తర్వాత గ్రో అయినా గూడా బేబీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, తీసేస్తే తీసేయించుకోండి అనే మాట చాలా ఎక్కువగానే వింటుంటాం. చాలా మందికి కూడా అట్లా అబార్షన్స్ జరిగినవి చాలా ఎక్కువే. కానీ ఈ టెస్టిమనీ మనం వింటున్నప్పుడు అంటే సప్లిమెంట్స్ ఎంత చక్కగా హెల్ప్ చేస్తాయి. ఆ యొక్క డిస్‌ఫంక్షన్స్ గాని అట్లాంటి ప్రాబ్లమ్స్‌లో గూడా ఎట్లా అగైన్ దే విల్ టేక్ అంటే మళ్ళా నార్మల్ స్టేట్‌కి ఎలా రాగలుగుతారు. సో, అవి చాలా అద్భుతంగా అనిపిస్తోంది టెస్టిమనీ. సో, డెఫినైట్‌లీ అన్న మీరు గాని ఎవరన్నా ఉమా సిస్టర్ గాని వాంట్ టు యాడ్ ఎనీథింగ్? యాహ్! ప్రైజ్ ద లార్డ్ అందరికి. నిజంగా లావణ్య మరి ఈ మాట చెప్పగానే నాకు కూడా చాలా సంతోషంగా ఫస్ట్ టైం చెప్పినప్పుడు చాలా బాధతో చెప్పిందనమాట. అక్క ఇట్లాగ అంటున్నారు అక్క అని చెప్పినప్పుడు మరి ఈ కేసు మరి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తేనే మంచిదమ్మా మనం అని చెప్పాను. ఆ టైంలో నిజంగా నేను చెప్పడానికి కూడా ఆ టైం సాటర్డే అన్నమాట. ఆ రోజు సాటర్డే కాబట్టి క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్కువగా ఉండదు. ఉన్నాయి కూడా కొంచెం ఏదో కొంచెం తీసుకుంటాంటది. సరే నెక్స్ట్ ఇమీడియట్ గా తను కూడా పంపించేసింది. అది చూడగానే డాక్టర్ గారు కూడా మరి రెస్పాన్స్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మరి నిజంగా డాక్టర్ గారు చెప్పినవన్నీ కూడా మరి నేను కూడా అవన్నీ చెప్పినప్పుడు లావణ్య మళ్ళీ వాళ్ళకన్నీ కూడా చెప్పటం, చెప్పిన తర్వాత వాళ్ళన్నీ కూడా మంచిగా చూడటం చేయటం అన్ని కూడా జరిగింది. దీనివల్ల నిజంగానే మరి ఇంత మంచి బేబీని మనం ఈ రోజున చూడగలుగుతున్నాం. సప్లిమెంట్స్ అంటే నిజంగానే అందరూ అనుకుంటారు ఈ మనకి వెజిటబుల్స్ లో ఫ్రూట్స్ లో వస్తున్నాయి కదా, ఎందుకు మళ్ళీ ఇవి తీసుకోవాలి అని అనుకుంటున్నారు అందరూ అంటున్నారు ఇప్పుడు. కానీ మరి ఈ వెజిటబుల్స్ లో ఫ్రూట్స్ లో వచ్చేటువంటి ఈ సప్లిమెంట్స్ విటమిన్స్ మినరల్స్ ఏమంటే
వాటిల్లో మరి ఈ యొక్క కెమికల్స్ ఉంటున్నాయి కాబట్టి అందువల్ల అని చెప్తాను అందరికి కూడా. అది మరి చెప్పినప్పుడు వీళ్ళు చాలా మరి ఇవన్నీ కూడా పాజిటివ్ గా తీసుకున్నారు ఇవన్నీ. ఇంకోటి ఏమంటే బోన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటాను అందరికి. మరి వీళ్ళకి కూడా ఆ మాట చెప్పినప్పుడు బోన్ సూపులు డైలీ ఇవ్వటం జరిగింది. అట్లాగా నిజంగానే మరి చెప్పినట్లుగా మరి లావణ్య వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ ఇంట్లో కూడా అందరు యూజ్ చేస్తున్నారు. అలాగే తను కూడా వాళ్ళకి అన్ని విషయాలు చెప్పింది ఉంటుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. నిజంగానే చాలా థ్యాంక్స్ అని ఒక మాట చెప్తే సరిపోదు, కానీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట. ఎంతో మంది ఈ విధంగా మనం అందరిని గైడ్ చేయడానికి మరి నిజంగా ఎంతో మంది ఎడ్యుకేట్ చేస్తున్నాను. నేను చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్. ఓకే. రైట్.